నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన అర్హులందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మైనంపాడులో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన స్థానిక యువత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపాడు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పార్టీ కార్యాలయం వరకు యువత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కలిసి కృషి చేయాలని అన్నారు. మైనంపాడు గ్రామంలో వైసీపీ నుంచి కుంచాల శేషారావు, వల్లెపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి బిఎన్ విజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్ల ఆంజనేయులు, ఆళ్ల అవినాష్, స్థానిక యువత మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడ్డ రిజర్వేషన్ ని 1983-85లో కూడా ఈ బీసీలు ఎస్సీలు అందరూ ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు. నాకు తెలిసి చేతులు పిచ్చి గారు దగ్గర జరగండి కొంచెం.
బలపడి ఈరోజు మన వాళ్ళు కుర్రవాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి మన కుర్రవాళ్ళు కుర్రవాళ్ళకి జై హింద్. ఆంధ్రప్రదేశ్ అంటేనే మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఎన్టీ రామారావు గారు లేని ఆంధ్రప్రదేశ్ మనం ఊహించలేము. ఆయన 23లోనే ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని ఆయన 9 నెలల్లో స్థాపించిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అదొక గిన్నిస్ బుక్ రికార్డు. అంటే మన రాష్ట్రమే కాదు, దేశంలో కూడా ప్రపంచంలో కూడా ఎవరు అంత తొందరగా ఒక పార్టీ స్థాపించి పవర్లోకి వచ్చింది రాలేదు, ఎవరు రాలేదు. ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే 28 సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత ఘనంగా మనము ఈ వేడుకలు చేసుకుంటున్నామంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన గొప్ప పనులు, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు, ఇవన్నీ ఏంటి అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు ఏకకాటిగా పాలించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ ఒకే పార్టీ ఉంటే దాంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అవన్నీ చూసి ఆ రోజు ధైర్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ రోజు ఎన్టీ రామారావు ఒక గొప్ప నాయకుడు, సినిమాలలో ఎన్నో డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు. అయినా కానీ ఆయన ఆపేసుకొని ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ రోజు ఆయన చేసిన మార్పులు, సంస్కరణలు మనందరం ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి గురించి. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు మనం ఎక్కడ వెళ్ళినా కానీ నార్త్ ఇండియాలో మద్రాసీలు అనేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అనే ఉన్నారు అని మనకు ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి, మన దేశంలోనే మనకి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా ప్రజలకి అంటే ఆయన ఒక మంచి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అది ఒక గొప్ప నినాదం. అది నిజంగా పాటిస్తే ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. ఈరోజు మనం ఆయన ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో కరెక్ట్ గా అనుసరించి ఎన్నో మంచి పనులు చేశారు. మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఆ రోజు మండల వ్యవస్థని ఎన్టీ రామారావు గారు తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకుని వచ్చారు? ఆ రోజు సమితిలు ఉన్నప్పుడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమం నందు నవయుగ ఫౌండేషన్ మరియు స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడున్నటువంటి వృద్ధులకు ఉచితంగా కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేసి డాక్టర్ సలహా మేరకు వారి కంటికి సంబంధించిన శస్త్రచికిత్సల గురించి అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారికి డాక్టర్ సూచించిన కొన్ని మందులు మరియు కంటి ఆపరేషన్ గురించి, కంటి అద్దాల గురించి నవయుగ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వారిలో కొందరికి ఆపరేషన్ నిమిత్తం ఒక 30 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక 30 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవయుగ ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్మినేని మస్తాన్ చౌదరి, మాధా సురేష్ చౌదరి, డిసి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాలు పెట్టుంది షుగర్? ఎన్ని సంవత్సరాలు పెట్టుంది మీకు? పక్కనే 2 కలగడుతున్నాయి వాటర్ రాదు కానీ కనపట్టాల, అసలు ఏం కనపట్టాల. ఇప్పుడు ఏం కనపట్టలేదు దీంట్లో. ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటారా లేకపోతే రోజు పెట్టుకుంటున్నారా? కనపడుతుందా? ఎన్ని ఇప్పుడు? ఓకే. ఒకసారి ఎప్పుడు చేయించుకున్నారు? ఇంకా నువ్వులే
ఇది పైకా కిందకా పక్కకా అంటే నీకు స్పష్టంగా కనిపిస్తుందా? కనిపిస్తుంది అంటే చెప్పండి, నేను చెప్తాను. అదే ఇప్పుడు ముందు వేరే వాళ్ళని వీళ్ళు ఏమంటున్నాయి రామ్మా పక్కకు రమ్మ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన స్మార్ట్ డివిజన్ ఆధ్వర్యంలో కంటి సంస్థానంలో కంటి ఉచిత సేవా కార్యక్రమాన్ని చేయటం జరిగింది. దానికి మన సోదరుడు చౌదరి గారు మిగతా వీర మహిళలు అందరూ కూడా పాల్గొని దీనికి విజయవంతం చేసేందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనార్దన్ గారికి మంచి పదవులు రావాలని మరి ఎన్నో పుట్టినరోజు చేసుకుంటూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మా జనసేన తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దామచర్ల జనార్దన్ గారి జన్మదిన శుభాకాంక్షలు మొదటగా తెలుపుకుంటున్నాము. మా నవయుగ సేవా సంఘం ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఉచితంగా వారికి కంటి చుక్కల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా మన నవయుగ వాళ్ళు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు చేరింది. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న 24 గంటల దీక్షలకు శుక్రవారం నాడు గిద్దలూరు ప్రాజెక్టు నుంచి అంగన్వాడీలు హాజరయ్యారు. సమ్మె శిబిరానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ అధ్యక్షత వహించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ నరసింహారావు మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకనాల ఆంజనేయులు, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకనాల ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయ కార్మికులకు పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఎదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం మహిళలను బజారున పడేసిందిగాక అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపించి బెదిరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కొత్తగా టెర్మినేషన్ ఆర్డర్ అని చెప్పేసి అధికారుల ద్వారా బెదిరిస్తున్నారని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని అన్నారు. బెదిరించే కొన్ని వాళ్ళ టెర్మినేషన్ వాళ్ళు కూడా ర్యాలీగా వెళ్ళి వాళ్ళ టెర్మినేషన్ ఆర్డర్ ఏ అధికారి అయితే ఇచ్చారో ఆ అధికారి వాళ్ళ టెర్మినేషన్ ఆర్డర్స్ అన్ని వాళ్ళు భయపడలేదు. తలొక్కి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసింది, వాళ్ళు సమ్మె విరమించారు. అబ్బాస్ పాలవ్ గారు మీరు కూడా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ నరసింహారెడ్డి గారు దీక్షలను ప్రారంభించవచ్చు. అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే. పరిష్కర్ బిఆర్ అంబేద్కర్. We want 26,000. Why not? We want సమస్యలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. పరిష్కరించాలి. We want 26,000. Why not?
Why not? We want. సమస్యలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. వర్ధిల్లాలి అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత. పరిష్కరించాలి అంగన్వాడీ సిగ్గు టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం. We want. Why not? We want. Why not? We want. Why not? ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని పరిష్కరించాలి అంగన్వాడీల సమస్య. ముఖ్యమంత్రి గారు చర్చలకు వెంటనే పిలవాలి అంగన్వాడీల సమస్యలు వెంటనే. Why not? సోదరి మల్లారా, మన సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మన మీద అనేక రకాల మందిని తొలగిస్తానంది. ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ద్వారా అల్టిమేటం జారీ చేయించింది. షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆర్డరు అఫీషియల్ ప్రకారం ఇస్తారు. చట్ట ప్రకారమే మనం సమ్మె నోటీస్ ఇచ్చాం. 15 రోజుల ముందల పరిష్కారం చేయమని చెప్పేసి అడిగాం. 4 సంవత్సరాలుగా సెక్రటరియట్ చుట్టూ డైరెక్టరేట్ చుట్టూ తిరిగాం. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాం. కానీ ఇవాళ దొంగచాటుగా వాట్సాప్ లో ఎవరు రిలీజ్ చేశారు టెర్మినేషన్ ఆర్డర్, వాళ్ళని టెర్మినేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు రిలీజ్ చేశారు, ఏ హక్కుతోటి చేశారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అధికారులు మీరు బెదిరింపులు ఎక్కువైపోయినాయి. మీరు ఒకసారి చూసుకోండి. నిన్న మొన్నట్లో గిరీశం అనే ఐఏఎస్ ఆఫీసర్ గత ఏమైంది, సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వం చెప్పిందల్లా చేస్తే, చట్ట వ్యతిరేకంగా చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది అంగన్వాడీలు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. ఇమీడియట్ గా వాట్సాప్ లో ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళ మీద మేము కేసు పెడతా ఉన్నాం. వాళ్ళ సంగతి చూస్తాం. ఎవరో బెదిరించద్దు. మమ్మల్ని టెర్మినేషన్ చేసే అధికారం ఎవరికీ లేదు. 1,10,000 మందిని టెర్మినేషన్ చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా టెర్మినేషన్ చేయడానికి అంగన్వాడీలు తొందరలో సిద్ధపడ్డారని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పుడు ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ సోదరీమణులందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ సమ్మె 39వ రోజుకు చేరింది. మరో 39 రోజులు కొనసాగిన మీ న్యాయసమ్మతమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్షలు విరమించేలేదని అకుంఠిత దీక్షతో వీరోచితంగా పోరాడుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం. నిజంగా ఈరోజు సమ్మె ఎంత పట్టుదలతో చేయాలో, మన న్యాయమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో, ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడుతున్న మొక్కలోని దీక్షతో పట్టుదలతో అనేక పోరాటాలకి అనేక సంఘాలకి రూపు ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి అంగన్వాడీ సోదరీమణులందరికీ మరొకసారి జేజేలు పలుకుతా ఉన్నాం. నిజంగా చాలా వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక సువర్ణాక్షరాలతో రాసుకునేటువంటి చరిత్రగా మిగులుతుంది. అది మనకి ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతుందని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము భావిస్తా ఉన్నాము. సోదరీమణులారా, ఈరోజు మీరు చేస్తున్నటువంటి సమ్మె మేము వ్యవసాయ కార్మిక సంఘమో లేకపోతే మరొకరు ఇక్కడికి వచ్చిన సంఘాలే కాదు, మొత్తం ప్రజలు మీ వైపు చూస్తూ ఉన్నారు. మీ సమ్మె, మీ డిమాండ్స్ ఎంత న్యాయసమ్మతమైనయో ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మేమేదో దాన్ని కాకతాళీయంగా చెప్పట్లేదు. గత వారం రోజుల నుంచి మీ సమ్మెకు మద్దతుగా ప్రజల వద్దకు వెళ్ళి అంగన్వాడీలు ఈ విధంగా సమ్మె చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మనం మద్దతు ఇవ్వాలి, సంతకాలు చేయమని చెప్పిన ప్రజల దగ్గర సంతకాల సేకరణకి వెళ్తే అనేక మంది వాళ్ళ నైతికంగా మేము అక్కడికి రాలేకపోయినా వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలి, మా సంతకంతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని ప్రజలు మనకి మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి మీరు కోరుకుంటున్న 1,00,00,000 మంది ప్రజలు ఈరోజు రాష్ట్రంలో
మీకు అండగా ఉన్నారని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను చెప్పదలుచుకున్నాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆలూరి మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్ వారిచే త్రోవగుంట గ్రామంలో చేయబడిన క్యాంపు విజయవంతమైందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి సాతులూరి తెలియజేశారు. ఈ క్యాంపు నందు 252 మంది పేషెంట్స్ ఉచితంగా పరీక్షలతో పాటు మందులను ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు నందు ప్రముఖ సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనసూర్య, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి గణేష్లు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన పేషెంట్స్కు మందుల్ని సరఫరా చేయడం జరిగిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రమా తెలియపరిచారు. ఈ క్యాంపును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ప్రారంభించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ క్యాంపు నిర్వహించడం ఆనందదాయకమని, పేషెంట్లకు వైద్య సేవలు అందించినందున సంస్థ యాజమాన్యానికి పేషెంట్లకు వైద్య సేవలు అందించినందుకు సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్యాంపు నందు ఉచితంగా ప్రివిలేజ్డ్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేశామని, ఈ కార్డు ద్వారా 1 సంవత్సరం పాటు ఎవరైతే కార్డు వినియోగదారులు ఉంటారో వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఓపీని, దాంతోపాటు 20% ల్యాబొరేటరీ పరీక్షలపై రాయితీని, ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయినచో 15% డిస్కౌంట్ ను ఇస్తామని చెప్పి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మూర్తి సాతులూరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రమనేని గోపాల్, గోపీకృష్ణ, శ్రీనివాస్, వెంకట్రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎర్రమనేని వేణు గారు మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. మెడికల్ క్యాంప్ పెట్టారు ఇక్కడ. చాలా పేదవాడు అంటే ఒంగోలు వరకు వచ్చి చూపించుకోలేని వాళ్ళు బీపీ, షుగర్లు కానీ, వాటికంతా కానీ, నరాలకు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి డాక్టర్ ఆల్ ప్రభాకర్ గారు, డాక్టర్ సుందరం గారు, డాక్టర్ సాయి వీళ్ళంతా వచ్చి ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంపులు అంతా చేసి టెస్టులు రాసి ఏమైనా అవసరం అయితే కనుక హాస్పిటల్కి వచ్చి అక్కడ మళ్ళీ ఓపీ, ఉచిత ఓపీ కూడా కార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంతా కూడాను 1 year వరకు చూపించుకోవడానికి కూడా అంతాను. చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు ముందు వేణు గారికి అభినందనలు ఉంటాను. చాలా మంచి కార్యక్రమం అండి ఇదంతా. అన్ని రకాలుగా అంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళంతా కూడా ఉపయోగించుకుని మంచి హెల్త్ క్యాంప్ ఇదంతాను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మేము ఆలూరి ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ త్రోవగుంటలో మేము ఈరోజు పొద్దున్నుంచి క్యాంప్ చేస్తున్నాం, పొద్దున్నుంచి నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈరోజు దాదాపు ఒక 250 మంది ప్రజల వరకు వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మేము ఇక్కడ న్యూరోసర్జన్, గైనిక్, జనరల్ మెడిసిన్ అలానే అన్ని కేసులు చూస్తున్నాము. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. కొంతమందికి బాగా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి హాస్పిటల్ రమ్మని రిఫర్ చేస్తున్నాము. అలానే మా హాస్పిటల్ తరఫున ఒక ట్రస్ట్ కార్డు ఉందండి.
అదేంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్, చాలా వరకు డిస్కౌంట్స్ అవి ఇస్తున్నాము. ఈ క్యాంప్లో వస్తున్న వాళ్ళందరికీ ఈ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మా మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. అది మా తాతగారి ట్రస్ట్ అండి. సంతనూతలపాడు మండలంలో ఆయన డాక్టర్గా చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వల్ల ఇక్కడ క్యాంప్ పెడుతున్నామండి. ఈ అవకాశం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. అర్హులందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఆ దిశగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 39,541 మంది ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 35,000 చొప్పున 139.30 కోట్ల విలువైన రుణాలను అందించినట్లు తెలిపారు. వారిలో ప్రస్తుతం 11,141 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో 1,18,51,393 రూపాయల వడ్డీని రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధంగా ఏడాదిలో 2 సార్లు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 74,000 ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. వాటిలో ఇప్పటికే 24,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో వేగంగా నిర్మిస్తున్నారని అన్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చేసిన వాళ్ళకి 35,000 ఎస్ఎస్జి లోన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన ఒక విషయము గౌరవ ముఖ్యమంత్రి వారిలు ప్రతి ఒక్క హౌసింగ్ బెనిఫిషరీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపుగా 74,000 టోటల్ హౌసెస్ శాంక్షన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనం దాంట్లో 24,000 హౌసెస్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉన్నాం. సో దాదాపుగా 430 కోట్ల రూపాయలు
సంబంధపడిన ఈ హౌసెస్ ఇప్పుడు దాకా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 90% సే 350 crores అండ్ అబోవ్ ఆల్రెడీ లబ్ధిదారులకి వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ పడిపోయింది. సో ఈ 1.8 lakhs మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన ఈ హౌసింగ్ అసిస్టెంట్స్లో ఇల్లు నిర్మాణంకి సరిపోకుండా ఉంటున్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ బడ్జెట్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసము ఈ సహకారం ఎస్ఎస్జి ద్వారా మెప్మా అస్ వెల్ అస్ డిఆర్డిఏ వాళ్ళ సంస్థల ద్వారా ఈ వాళ్ళ సభ్యులందరికీ కూడా ఈ 35,000లో కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో వచ్చి ఇవాళ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ దఫాల్లో మన జిల్లాలో దాదాపుగా 11,145 మందికి దాదాపుగా 1,18,00,000 రూపాయలు ఉంటున్న వడ్డీలో ఇవాళ మాఫియా చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చిన ఎస్పెషల్లీ మహిళలందరికీ కూడా ఒక ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయాలంటే అది సాధారణ విషయం కాదు. చాలా మహిళలు వాళ్ళు కాలనీస్కి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ 35,000 రూపాయలు కూడా నాకు వద్దు, అది నేను తిరిగి కట్టలేను, దానికి ఉన్న వడ్డీ కట్టలేను వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు వడ్డీ లేన ఒక రుణాలు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు సొంత ఇల్లు కణాలు ఈ పర్టికులర్ పథకం ద్వారా వాళ్ళు తెచ్చుకోవడము చాలా అదృష్టమైన ఒక విషయం. మాత్రమే దాదాపుగా ఒక 74,000 హౌసెస్ మనం శాంక్షన్ చేసి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది. నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం మాత్రం కాకుండా కంప్లీట్ హౌసెస్లో కూడా మన మొదటి స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన దిశలో ప్రతి పాలనలో ఉంటున్న ప్రతి అధికారులు కూడా ఖచ్చితంగా బెనిఫిషరీస్ హౌసింగ్ బెనిఫిషరీస్ ఎస్పెషల్లీ మహిళలకు అండగా ఉంది. ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా పాటుపడతాము. అండ్ దీనిలో ఉన్న సమస్యలు ఏమి ఉంటే కూడా వాళ్ళకు ఉంటున్న శాండ్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ప్రతి ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి టైంకి చేసేసి ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి అన్ని సహాయం చేర్చుకోవడానికి జిల్లా ప్రభుత్వం తయారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భూ హక్కు చట్టం జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడానికి కూడా వీలులేని విధంగా తీసుకురావడం జరిగిందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమని, దీనిని వెంటనే రద్దు చేయాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెల్లూరు సత్యశ్రీనివాసులు, కార్యదర్శి నాగేశ్వరరావు, సిరిగిరి సరళ, బొడ్డు సుబ్బారావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తలవాడు పట్టుకోండి అట్లాగా అదే రద్దు చేయాలి.
చేసినటువంటి ఏపీ టైటిల్ ల్యాండింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజల యొక్క భూ యాజమాన్యకులకి అవరోధం లాంటిది. మనం కనుక పంట పండితే పాత్రలో దాచిపెట్టుకోవడానికి వేసినట్టుగా వీళ్ళు చనిపోయిన వాళ్ళని పాత్ర వేసినట్టుగా చట్టాన్ని పాత్ర వేశారు. ఎందుకంటే మనకు మామూలుగా మన పట్టాదారు పాస్బుక్ కావాలన్నా లేకపోతే మ్యూటేషన్ జరగాలన్నా మనిషి చచ్చిపోతే పేరు ఎక్కించుకోవాలన్నా మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ తప్పు పడిందని 2 సెంట్లు కొరవైందని నా భూమి అని మనం దాని మీద కోర్టుకు వస్తున్నాం. అలాంటి కోర్టుకు వచ్చే హక్కు లేకుండా ఎంఆర్ఓకే ఆ స్థాయి అధికారికి పవర్లన్నీ అట్టబెడితే వాళ్ళకి చట్టం అంటే ఏంటో తెలియదు, న్యాయం అంటే ఏంటో తెలియదు, వాళ్ళు చేసిందే వేదం. అది పోనీ మనకు తెలుస్తుందా తెలియదు, ఆన్లైన్లో ఉంటుందా ఉండదు. చేసిన తర్వాత 2 నెలల లోపల మనం కనుక్కొని కంప్లైంట్ ఇస్తేనే రిజిస్టర్ అవుతుంది. ఎందుకని మన గవర్నమెంటు మన భూమిని ఆక్రమించుకోవటానికి అవకాశం లేనందువలన ప్రస్తుతం ఉన్న చట్టంలో మనకు తెలియకుండా దొడ్డిదారిని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ భూ యాజమాన్య హక్కులన్నీ కూడా గవర్నమెంట్ కింద పెట్టుకోవడం కోసం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా చాప కింద నీరులాగా లోపాయకారిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు తప్పితే ఈ చట్టం గురించి ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, అసలు ప్రజలు ఎక్కడికి వెళ్తారు. మనం చిన్న సమస్య వస్తే కోర్టుకు వెళ్తాం. లాయర్ ఎప్పుడు కూడా పీడించే జరగలు కాదు ప్రభుత్వం చెప్పినట్టుగా. ఎందుకని కోర్టు కాడికి వచ్చి లాయర్ని క్లయింట్ కలుస్తాడు తప్పితే కక్షిదారు దగ్గరికి ఇంటికి వెళ్ళి క్లయింట్ని ఏ న్యాయవాది తెచ్చుకోడు. అంటే అర్థం ఏంటి? చట్టం అనేది ఎవరికి చుట్టం ఎవ్వరికీ కాదు. కానీ ఈరోజు ప్రభుత్వ యంత్రాంగము చట్టాన్ని తన చుట్టంగా మార్చుకోవడం కోసం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి అందులోకి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలకి ఘోరమైన అన్యాయం చేస్తుంది. ప్రజలకి అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఇవన్నీ తెలియనందువల్ల లాయర్లు స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళ ఆదాయం కోసం చేస్తున్నారేమో అనే భావాన్ని ప్రభుత్వం కలగజేస్తుంది. అది తప్పు. లాయర్ల ఆదాయం కోసం కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ప్రజలకి తీవ్ర అన్యాయాన్ని చేస్తుంది. అందుకని ఈ చట్టాన్ని ఎమ్మటే రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఈ పోరాటం మొత్తం కూడా ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల ఉన్నతే మా ఉన్నతిగా భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి. ఆ మహానుభావుడు యొక్క కళలన్నీ కూడా కళలయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ మహానుభావుడు ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భావ స్వేచ్ఛ ప్రకటన, మాట్లాడుకునే హక్కు, ఆస్తి హక్కు, తర్వాత స్వేచ్ఛ సమానత్వ హక్కులన్నీ కూడా ఆయన పొందుపరిచాడు. ఈరోజు భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలన్నీ పక్కన నెట్టేసి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవన్నీ తుంగలోకి దొక్కి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 27/2023ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఆస్తుపాస్తులన్నీ కూడా గవర్నమెంట్ అధికారులైనటువంటి టీఆర్ఓ రిజిస్టార్ అధికారి దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి. మీరు తర్వాత చేయించుకున్న పక్షంలో మీకు 50,000 రూపాయలు ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. దాని గురించి 2 సంవత్సరాల లోపల మీరు ఆ ల్యాండ్ గురించి కనుక సర్టిఫికేట్ సెక్షన్ 7 ప్రకారం తీసుకోకపోతే ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీదకి మార్చేస్తామని చెప్పి ఒక తప్పుడు చట్టం తీసుకొని వచ్చారు. ఈ చట్టాల వలన జనం రోడ్డును బట్టి కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని ఈ యొక్క దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థని కొనసాగించాలని, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ, ఈ వ్యవస్థ మీదకి రాజకీయ జోక్యం తగదు సుప్రీంకోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది. అదేవిధంగా రెవెన్యూ అధికారుల దగ్గర చట్టాలు ఎలా అమలుపరుస్తారు, న్యాయం ఎలా చేస్తారని సుప్రీంకోర్టు 5-6 సంవత్సరాల కిందట కూడా చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం తొంగలో దొక్కింది. ప్రజలు సమానంగా ఉండాలి, ప్రజల హక్కులన్నీ బాగుండాలి, ప్రజలంతా సమన్యాయం జరగాలని న్యాయస్థానాలు ఉటంకిస్తున్నాయి, న్యాయస్థానంలో న్యాయశాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి దౌర్భాగ్య చట్టాన్ని తయారు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఇబ్బంది పాలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెనక్కి తీసుకొని పూర్తిగా రద్దు చేసి దీన్ని ఉపసంహరించుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఒంగోలు పవర్ స్టేషన్ నుంచి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన. అర్హులందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. మైనంపాడులో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన స్థానిక యువత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.